ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. నగరాజ్ ఏమైంది? చూసావుదంతా? చూసా. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు నచ్చారు. రే మనం పైకి వచ్చావరా? ఒక్క నిమిషం మనం పైకి వచ్చినామా? వస్తే నీ అక్కడ మాడ జీవితంలో నువ్వు పైకి రావు అన్నావు కదా, చూడు ఎంత పైకి వచ్చినావు. ఎవరికి వార్నింగ్ ఇస్తా? మా లవర్కి పైకి వచ్చిన వార్నింగ్ ఇస్తున్నావా? అవును. ఎవరికి ఫోన్ చేయవు సరే? ఫోన్ పోవట్లేదన్నా. నువ్వు కూడా పోరా కిందకి. రే మనం చచ్చి పైకి నరకంకి వచ్చాం. ప్రాబ్లం ఏంటి చెప్పు. స్వర్గానికి కదా వెళ్ళాలి. నువ్వు స్వర్గంకి వెళ్ళేంత మంచి పనులు ఏం చేసావు? సీరియల్ చేశాను, సినిమాలు చేశాను, బాబు నీ వల్ల ఆడియన్స్ అంత నరకం అనిపించుంటారు. ఏమైంది? నేను చనిపోయానా? నేను హీరోగా చేస్తున్నాను, సినిమా ఆగిపోయింది. డైరెక్టర్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ అయిపోవాలి, నా ఫ్యాన్స్ అయిపోవాలి. నీ సినిమా మధ్యలో ఆగిపోయి ఆడియన్స్ బతికి అర్థమైందా? పొరపాటున సినిమా రిలీజ్ అయ్యి నేను యాక్టింగ్ చేస్తుంటే అలా కొట్టుకొట్టి చంపేసేవారు. నేను ఏంటిది? వాట్ హ్యాపెండ్ కార్తిక్? ఎన్ని యుఎస్ లో 4 షోలు, యూకే లో 3 షోలు, దుబాయ్ లో 6 షోలు, 5 లక్షల చొప్పున ఎన్ని ఓపెనింగ్లు ఉన్నాయి తెలుసా? నీకు ఖచ్చితంగా సోలదంటున్నారా? దేనికి? అది అబద్ధాలు ఆడిన కదా. మరి ఎంతసేపు ఏం చేశారు? నువ్వు అబద్ధాలు ఆడావు. హలో, ఏం మాట్లాడుతున్నావు? నెలకు 2 సార్లు లండన్కి వెళ్తాను నేను తెలుసా? నెలకు 2 సార్లు కాదురా, రోజు 2 సార్లు వెళ్ళాలి. ఏంట్రా ఇది? కానీ నేను సేఫ్ రా బాబు. ఏరా ఇంకా బ్యాంక్ కోడికి 15 EMIలు కట్టాలి, ఇప్పుడు కట్టక్కర్లేదు తెలుసా? నువ్వు సూపర్ రా. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనేమో చచ్చిపోయాను. వాడు నేను లేకపోతే బతకలేడు. నువ్వు లేకపోతే ఆడు బతకలేడా? ఇలా చూపిస్తాను. ఆడు చూడు, నువ్వు పోయిన ఆనందంతో ఇంకా మీద తిరుగుతున్నాడు అక్కడ. వాడు వేరే దాంతో తిరుగుతున్నాడు, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాతో తిరుగుదా. వీణా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? ఉన్నాడు. చూడు, వాడు కూడా వేరే ఓడితో తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వు నాతో ఉండలే. ఎక్స్క్యూజ్ మీ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు మొగుడే ఉన్నాడు. నేను డ్రాప్ అయితే ఇది చూడు ఎంత ఆనందంగా ఉందో. అందాలలో అహో అహో. హలో, నువ్వు శ్రీదేవి కాదు, జదాయుడు అదిలోసం సినిమా కూడా కాదు. మ్యాటర్ చెప్పి ఎందుకు ఆనందంగా ఉన్నావు? ఇది నరకం అంటున్నారు. నా చుట్టూ ఇంతమంది అబ్బాయిలు ఉంటే నాది నా స్వర్గం అయితే నరకం ఎందుకైతుంది? ఇక్కడ నరక ద్వారం స్వర్గ ద్వారం ఉంటది కదా, అక్కడికి వెళ్ళాలంటే లోకల్ ట్రైన్స్ ఏమైనా ఉంటాయా? బిజినెస్ స్టార్ట్ చేస్తావా? అసలు మనం నిజంగానే చచ్చామా లేకపోతే ఏంటి? అసలు మనందరం బాధపడుతున్నాం. ఆడే మాట్లాడేంటి? నో డైలాగ్. ఎందుకురా? యమలోకానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకొద్దు, ఏం మాట్లాడినా శిక్షలు ఎత్తారు. ఇక్కడ ఏమి మాట్లాడకపోతే ఇక్కడ శిక్షలు ఎత్తారేమో. మైకి తీసుకుని ఏం మాట్లాడకపోతే వాళ్ళ శిక్షలు ఎత్తారు. అదొకటి ఆలోచించుకో. అసలు మనం చనిపోయామో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అయితే పని చేద్దాం, ముందు పెద్దని పిలుద్దాం. పెద్దాయనా? పెద్దయినా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చదువుకోలేదని ఇక్కడ ఏంటో నీకు పని? ఇది ఎగ్జామ్స్ బుక్ కాదు. మరేంటి? ఇందులో పాపాలుంటాయి. రెండు నెంబర్లు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీరు చేసిన పాపాలుంటాయి ఇందులో. మీరు ఎవరు? చిత్రగుప్తుడిని. మీరు ఓకే. వీళ్ళందరూ ఎవరు సార్? వెనకళ్ళు మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది వాళ్ళేరా, పిచ్చిన వాళ్ళ. వాళ్ళ పైకి రావడానికి మాకు 2 డైలాగులు రాయండి అని బతిమాలుకుంటారు. వాళ్ళ పైకి తీసుకొస్తారా? పెద్దయినా ఎక్కడ? ఏకాంత మందిరంలో ఉన్నాడు. దేనికి? శాంతి కోసం. నా కోసం చెప్పొచ్చు కదా, ఇందా నుంచి నేను కూడా ఎదురు చూస్తున్నాను. శాంతి కోసం అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరే, మేము ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం? మేము చనిపోయామా నిజంగానే? నిజంగా చనిపోయారు కాబట్టి పైకి వచ్చారు. నిజంగా చచ్చిపోయావా? అయినా నాకు డౌటే వస్తుంది. పాపాలు చూపానా? నువ్వు చేసిన పాపాలు చూపానా? సూదులతో గుచ్చానా? నూనెలో కోలియానా? అరే మెడ నొక్కు.
ఆడు పైన నొక్కుతుండు కదా, నువ్వు కింద నొక్కు. కాళ్ళు నొక్కురా, కాళ్ళు నొక్కురా. ఏ అమ్మాయిలు ఇట్రండి. భయమేస్తుంది మీరు ఏ శిక్ష వేస్తారని. తీయనా మీ పాపాలు తీయనా? పప్పులకి పాపాలని తీయనా? గుట్ట గట్టి తీయనా? కార్ల గంట సేపు వద్దు తీయద్దు, ఏం కావాలని ఇస్తాము. చిత్రగుప్తుడు గారు అమ్మాయిలు అన్నారు, ఆంటీలు అనలేదు, ఆంటీలు అనలేదు. అమ్మాయిగా ఉండగానే చనిపోవాల్సిందా, అనవసరంగా అంటే ఏదో బతుకున్నావు. రామ్మాయిలు రండి, రండి రండి అమ్మ రండి. హగ్ ఇవ్వండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే మీరు కళ్ళు మూసుకోండి, మేము హగ్గిస్తాం. ఓకే. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. చూసావా ఎలా ఇచ్చాను? అద్దరి పిల్ల ఇచ్చింది చూడండి, అంత బాగా ఇచ్చిందా. ఏంది సార్ నన్ను చోపు బెదిరిస్తున్నారు మీరు? నోకరాజు ఏంటి మరి? నా వల్ల కావట్లేదురా, నేను ఇంకా భరించలేను, పోతా పోయింది. మా పాపాలు బయట తిని చెప్తా. తీయండి, మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు. ఏంటి ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఇంకా బతుకుండాల్సిందా? అనవసరంగా నేనే చంపి తీసుకొచ్చానా? తీయండి. అంటే ఏదో దాస్తున్నాడు ఏం లేదు, ఏం లేదు, చిత్రగుప్త, ఏం లేదు. ఏదో దాస్తున్నాడు. ఏం చూడు లేదు. చూడు చూడు చూడు. ఏం లేదు. ఏమి లేపడం ఏంటి? అమ్మో నాకు పెళ్ళిపోతాడు. నేను 100 ఏళ్ళు బతకాల్సి. అరే మనం అందరం ఇంకా మనకి ఆయుష్ ఉంది, అయినా మనం చంపి పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్త. We want పెద్ద ఆయన. We want to talk పెద్ద పెద్ద ఆయన, పెద్ద ఆయన. ఆగు. పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన రావడానికి 2 గంటలు పడుతుంది. మరి అప్పటి వరకు మేమేం చేయాలి? భజన చేయాలి ఇక్కడ, భజన చేయాలి ఇక్కడ. 2 hours వెయిట్ చేయాలంటే మాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓకేనా? మీరు మాత్రం చేయకూడదు, మరి మీరు చేస్తే ఖచ్చితంగా బోరు కొడుతుంది. నేను చెయ్యా. మరి ఎవరు చేస్తారు? భూలోకంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఉంది కదా, వాళ్ళని పిలిపిస్తా. వాళ్ళు బతికే ఉన్నారు కదా. మీరు పోయారా? పోలేదు కదా, అయినా పైకి తీసుకురాలే. ఇది అంతే. సరే తీసుకొచ్చాలి. అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మీరు మాత్రం రావట్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ. నాకు నీకు నాకియా ఇక్కడ మాఫియా cappuccino coffee Sofia ధర్మకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికెళ్ళ బంధులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నాదాలే నేనులే ఐవా 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 అందం రావా సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్నారు, డాన్స్ ఆడుతున్నారు. మనం ఇప్పుడు నరకంలో ఉన్నాము. ఇది నరకం కాదు మేడం, స్వర్గలోకం. అరే కళ్ళు తెరిచి చూడండి, ఇది నరకం. అంటే ఇంతకుముందు నరకలోకమే, మీరు అడుగు పెట్టగానే ఇది స్వర్గలోకంగా మారిపోయింది అంతే. ఏమిటో నమ్మలేకపోతున్నా. మీరే కాదు మేడం, టీవీ ముందు ఆడియన్స్ కూడా నమ్మరు తెలుసా. రే మీరంతా కమెడియన్స్ అంటే నమ్ముతూ కూర్చున్న వాళ్ళు ఇది నమ్మరా? నమ్ముతారు. యాక్చువల్గా మీకు ఇంకా భూలోకంలో ఆయుష్ ఉంది, ప్రాణం తీసి పైకి తీసుకొచ్చింది ఇంకో ఆ చిత్రగుప్తుడు. చూస్తే దున్నపోద్దులా ఉన్నావు, గాడిదలా వయసు వచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు. బుద్ధి లేదా? లెక్కలకి ఇంత పెద్ద పుస్తకం పెట్టుకున్నావు, కాస్తైనా బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఇదే విశ్వరూపం మేడం. భూలోకంలో అయితే నానా, ఇక్కడ వస్తే నానా బూతులా. ప్రాణం పోయాక నాన్నేంటి అమ్మేంటి రష్మి? రే రే అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏంట్రా? ఎవరో ఒకరు ఆపండి రా, మనసులో పెట్టుకొని తిడుతుంది. ఆ తిట్టని అలాగైనా డైలాగులు కరెక్ట్ గా చెప్తావేమో నువ్వు. చెప్పు, నీకు బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఆ లెక్కల పుస్తకం ఎందుకు? లెక్కల పుస్తకం కాదు మేడం, భవిష్యవాణి. మీరు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు. మేడం మేడం ఎక్కడ వెళ్ళినా శ్రీదేవి డ్రామా కంపెనీ మనం సెంటర్ లో ఉండి నానా బూతులు చెప్పారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి, ఆయుష్ తీరక ముందే ఎందుకు తీసుకొచ్చారు? నేను చేసిన చిన్న తప్పు. రాసుకున్న మీసాలు మీరు. అమ్మా నాకు ఇచ్చిన డైలాగ్ చెప్పండి. అమ్మా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల వీళ్ళందరిని చంపి తీసుకురావాల్సి వచ్చింది. అది ఈ విషయం వీళ్ళకి తెలిసి ప్రభుని పిలిచారు. ప్రభు రావడానికి 2 గంటలు అవుతుంది. సో ఈ లోపల మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేశారంటే మిమ్మల్ని కూడా చంపి పైకి తీసుకొచ్చి మీతో మంచిగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేద్దామని పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్తుడు. అంటే దాని వల్ల మిమ్మల్ని చంపాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, చెన్నై టు హైదరాబాద్ ఒక ఫ్లైట్ టికెట్. ఒరే ఇప్పుడు ఆయన మాట్లాడిన డైలాగ్ కి నీ డైలాగ్ నువ్వే కదా చెప్పమన్నావు.
కూడా కాదు మేడం, అసలు ఎంట్రీనే చంపేశాడు వాడు. అయ్యో భూలోకంలో నా ఫ్యాన్స్ పాపం ఏమైపోవాలి, ఎలా వాళ్ళు అడుస్తున్నారు. రంభ స్వర్గలోకంలోనే కాదు భూలోకంలో కూడా ఉంటదని తీసుకొచ్చా. మీరే రంభ. ఓ అంటే ఆవిడ వరకే తీసుకురావాల్సింది, మేమెందుకో? మీరు సాక్షాత్ ఇంద్రుడి కూతురు ఇంద్రజ గారు, అంటే మీరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినట్టమ్మా. సర్లే పంపిస్తే సంతోషం. మరి ఇప్పుడు ఈ 2 hours ఎంటర్టైన్ చేస్తే పంపించేస్తారు కదా. వీళ్ళను నిజంగా మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మిమ్మల్ని వీళ్ళతో పాటు కిందికి పంపిస్తాం. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే వీళ్ళతో పాటు మీరు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నా నోటి నుండి మీరు మింగేయండి బుద్ధులు. ఎక్స్క్యూజ్ మీ, చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తీయండి. ఎయిర్ హోస్టల్ కాదురా, పంపిస్తాడు అదే పంచరా. రష్మి, ఇవన్నీ మనకు అనవసరం. మనం 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇక్కడ నుంచి పారిపోతున్నాం అంతే. అంటే యమలోకంలో 2 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మేము ఏం చేయాలి? నేను అక్కడ, నేను ఇక్కడ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు అనుకో, మీరు కిందకి వెళ్ళొచ్చు, మేము కిందకి వెళ్ళొచ్చు. మీరు అసలు ఏం మాత్రం భయపడకండి. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ధైర్యంగా ఉండండి కిందకి వెళ్ళిపోతున్నా అంతే.